హైడ్రా కూల్చివేతల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. పార్కు స్థలం కబ్జా చేశారు అంటూ నలంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. దీంతో హైడ్రా అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. స్థానికులు జేసీబీకి అడ్డంగా కూర్చున్నారు. మీడియా పైన దాడికి ప్రయత్నించారు. టైర్ ఎక్కియాలి, నేను ఇలా పోవాలి అంతే అనుకుంటా. నేను ఇలా టైర్ ఎక్కియాలి, నేను అంతా దీని కింద ఎక్కి ఇలా టైర్ ఎక్కియాలి, నేను ఇలా పోవాలి అంతే అనుకుంటా. నేను ఇలా వచ్చిండు కదా అవును సార్. ఇప్పుడు దౌర్జన్యంగా మా పొలాలు నువ్వు గుంజుకోలే, నాకు అవసరం లేదు. మాది కూడా తీసుకోండి. మేము ఇప్పుడు కాదు 50-100 ఏళ్ల సంది మేము రైతులం. నోటీస్ కూడా ఇవ్వలేదు. నోటీస్ ఇవ్వాలి. హైడ్రాకి ఇచ్చినప్పుడు నోటీస్ ఇవ్వండి, ఏమి ఇవ్వండి. దౌర్జన్యంగా మాలొచ్చి చేస్తుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, నీలిమ ఇటు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సో ఏదైతే ఇటు పార్క్ స్థలంలో నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో పార్క్ స్థలం కబ్జా చేశారంటూ నలంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో నలంద నగర్ కు హైడ్రా అధికారులు చేరుకున్నారు. సో ముఖ్యంగా ఏదైతే ఇటు హైదర్గూడ విలేజ్ సర్వే నెంబర్ 16లో దాదాపు 1000 గజాల పార్క్ స్థలం కబ్జా చేసి ప్రహరీని నిర్మించారని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇది కూల్చివేతలు చేసినటువంటి క్రమంలో హైడ్రా అధికారులకు ఏదైతే పట్టాదారులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. తమ పట్టా భూముల్లో తాము నిర్మాణం చేస్తున్నామని పట్టాదారులు ఏదైతే అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో జేసీబీ వాహనాలకు అడ్డుగా పడుకొని ఏదైతే ఆ కూల్చివేతలను అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మన ప్రస్తుతం ఏబిఎం స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. జేసీబీ వాహనాలను కూడా అడ్డుకున్నారు మహిళలు. సో ఈ నేపథ్యంలో ఇటు భారీగా పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం సరికాదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పట్టాదారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా సర్వే నెంబర్ 16లో దాదాపు 1000 గజాల స్థలము ఏదైతే పార్క్ కు సంబంధించినటువంటి స్థలం ఇదంతా కూడా కబ్జాకు గురైందని గత కొద్ది రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు నలంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రజలు ఫిర్యాదు చేశారు. పూర్తిగా మ్యాప్స్ అన్ని తెప్పించుకున్న తర్వాత రికార్డ్స్ అన్ని పరిశీలించిన తర్వాతనే హైడ్రా కూల్చివేతలు చేపడుతుందంటూ కూడా హైడ్రా అధికారులు అయితే చెప్తున్నారు. సో ఏదైతే కూల్చివేతలు చేస్తున్నటువంటి క్రమంలో మాత్రం ఇటు జేసీబీ వాహనాలకు అడ్డుగా ఇటు మహిళలు పడుకొని పూర్తిగా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తాము పట్టాదారులం ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాము. సో తాము అన్ని డాక్యుమెంట్స్ పరంగా ముందుకు వెళ్తున్నా కూడా కూల్చివేతలు ఎందుకు చేస్తున్నారంటూ కూడా ఒకంత అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం అయితే హైడ్రా కూల్చివేతలు ఇటు రాజేంద్ర నగర్ పరిధిలో ఉన్నటువంటి నలంద నగర్ లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కల్పిస్తుందని చెప్పొచ్చు. నీలిమ, థ్యాంక్ యూ నుమాన్.